బ్రేకింగ్లో చూస్తున్నాం. మెక్సికోలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ జెట్ అత్యవసర ల్యాండింగ్కు ప్రయత్నిస్తుండగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 10 మంది సజీవ దహనమయ్యారు. ఈ విమానం మెక్సికో పసిఫిక్ తీరంలోని అకాపుల్కో నుంచి బయలుదేరింది. ప్రైవేట్ జెట్ ఒక ఫుట్బాల్ మైదానంలో అత్యవసరంగా ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తుండగా సమీపంలోని ఫ్యాక్టరీ పైకప్పును ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. జెట్ ఢీకొన్న వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ఘటన జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. మెక్సికోలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ జెట్ అత్యవసర ల్యాండింగ్కు ప్రయత్నిస్తుండగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 10 మంది సజీవ దహనమయ్యారు. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఉదయమే మనం ఈ ప్రమాదాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. వెరీ బ్యాడ్. అండ్ మెక్సికోలో విమాన ప్రమాదం జరిగిందంటున్నారు. అండ్ అత్యవసరంగా ల్యాండింగ్ చేయడానికి ట్రై చేశారు అంటున్నారు. ఏం జరిగిందనుకోవచ్చు? సాంకేతిక లోపం ఏదైతే ఉందో ఆ సాంకేతిక లోపం కారణంగానే మెక్సికోలో ఈ విమానం అయితే ల్యాండింగ్ కు ప్రయత్నం చేసింది. అయితే ల్యాండింగ్ కు సంబంధించి అనుమతి అడిగిన సమయంలోనే అనుమతి ఓకే అయింది, అంతా కూడా వెళ్ళని కూడా. అయితే ల్యాండింగ్ అవుతూ ఉండగా ప్రమాదవశాత్తు విమానం ఒక్కసారిగా కూలిపోవడం అయితే జరిగింది. చాలా బాధాకరమైనటువంటి విషయం. విమానంలో ఉన్నటువంటి వారందరూ కూడా అంటే చాలా వేగంగా, విమానం అంటే మనకు తెలుసు అది వేగం, ప్రయాణం అంతా కూడా ఎలా ఉంటుందో. సో ఈ నేపథ్యంలోనే విమానంలో ఉన్నటువంటి వారి పరిస్థితి ఇంకా పూర్తి స్థాయిలో బయటకు వెళ్ళలేదు, కానీ చనిపోయారు. చనిపోయినటువంటి మొత్తం సంఘటనకు సంబంధించి ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి అధికారులు వివరాలన్నీ కూడా ఆరా తీయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి విమానం కూలిపోయినటువంటి విమానం ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా సాంకేతిక సమస్య తలెత్తినటువంటి సాంకేతిక సమస్య కారణంగానే అత్యవసరంగా ల్యాండింగ్ అయితే పైలట్ కోరారు. పైలట్ కోరినటువంటి విధంగానే అనుమతి ఓకే అయింది. అనుమతి ఓకే అయిన తర్వాత కూడా ఆ ల్యాండింగ్ చేసేటటువంటి క్రమం ఏదైతే ఉంటుందో ఆ క్రమంలోనే అదుపు తప్పి విమానం కూలిపోయినట్టుగా తెలుస్తుంది. రైట్, దానికి సంబంధించి ఎంక్వైరీ కూడా మొదలవబోతుంది. అందులో ఉన్నటువంటి అంటే ప్రమాదం జరిగినటువంటి సమయంలో అక్కడ ఏం జరిగింది అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే బయటకు రావాలి. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఏదైతే ఉందో ఆ ల్యాండింగ్ కి సంబంధించి అనుమతి అడిగారు. అయితే ప్రమాదంలో ఇప్పటి వరకు కూడా 10 మంది మృతి చెందినట్టుగా తెలుస్తున్నప్పటికీ కానీ అనేక మంది గాయాలు పాలయ్యారు. గాయాలైనటువంటి వారి వివరాలు కూడా ఇంకా బయటికి రావాలి. కుప్పకూలినటువంటి అంటే మెక్సికోలో ఈ విమానం ఏదైతే కుప్పకూలిందో దాంతో ఒక్కసారిగా పొగమంచు అయితే అలుముకుంది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఆ ప్రమాదంకి సంబంధించి విమానం కూలిపోయినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో పూర్తిగా కూడా మంటలు అయితే వ్యాపించాయి. మొత్తం ఎవరు కూడా అంటే విమానంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా తప్పించుకునేటటువంటి అవకాశం అయితే లేదు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ లో మెక్సికోలో జరిగినటువంటి ప్రమాదంలో మృతుల సంఖ్య ఎంత అనేది తెలియనప్పటికీ కానీ ఇప్పటి వరకు 10 మంది చనిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. రమణ, విమానంలో ఎంతమంది ఉన్నారు ప్రయాణికులు అనే దానిపై ఏమైనా మనకి సమాచారం ఉందా? రమణ, ఇప్పటి వరకు అయితే ప్రమాదానికి సంబంధించి మెక్సికోలో ఈ విమానం కూలింది అనేటటువంటి సమాచారం వచ్చింది. విమానంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతమంది ఉన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి రానప్పటికీ కానీ మొత్తం అక్కడ ఉన్నటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇప్పుడు బయటకు వచ్చాయి. దాని మీద విమానం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనే దానికి సంబంధించి ప్రస్తుతం ఎంక్వైరీ అయితే నడుస్తుంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగానే ఈ ప్రమాదం జరిగింది, విమానం కుప్పకూలిపోయింది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ మధు.